ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులరా, దేవుని కుమార్తెలరా, యేసుక్రీస్తు ప్రస్తుత నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగున్నారని తలుస్తున్నా. అలాగే దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులసగానే ఉన్నాం. ప్రియులరా, ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా మరొకసారి మీ చేరువలోనికి రావటానికి దేవుడు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పాపము అనే అంశంలో 2025లో క్లాస్ నెంబర్ 5, ఈరోజు క్లాస్ నెంబర్ 5. ఇందులో బాప్తిజము అనేది ఎప్పుడు పొందాలి, బాప్తిజం అనేది ఎప్పుడు పొందాలి, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిజం అనేది ఎప్పుడు పొందాలి అంటే, బాప్తిజము ఎవరు పొందాలి, బాప్తిజం ఎప్పుడు పొందాలి, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే, చాలామంది బాప్తిజాలు తీసుకుంటున్నారు. ఎప్పుడు తీసుకుంటున్నారంటే, పెళ్ళికి తీసుకునేవాళ్ళు చాలామంది సంఘానికి వస్తూ ఉంటారు, కానీ సంఘానికి వస్తూనే ఉంటారు, కానీ బాప్తిజం తీసుకోరు. పెళ్ళికి మరి పెళ్ళి చేయాలంటే అయ్యగారు బాప్తిజం కావాలంటాడు. బాప్తిజం కావాలంటే అప్పుడు బాప్తిజం కోసం పరిగెడతారు. అలాగే ఇంకా చాలా పరిస్థితుల్లో కొన్ని క్రైస్తవ కాలేజీల్లో మరి జాయిన్ అవ్వాలంటే బాప్తిజం సర్టిఫికేట్ కావాలంట. అందుకని బాప్తిజం సర్టిఫికేట్ కోసం వచ్చి బాప్తిజం తీసుకుని సర్టిఫికేట్ తీసుకెళ్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ప్రభుత్వాలు ఏదైనా లబ్ధి ఇస్తానంటే, ఏదైనా డబ్బులు ఇస్తానంటే, బాప్తిజం సర్టిఫికేట్ కావాలంటే గబగబ వచ్చేసి బాప్తిజం సర్టిఫికేట్ కావాలని బాప్తిజం తీసుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే అసలు బాప్తిజం యొక్క విలువ, పరమార్థము, బాప్తిజం తీసుకున్న వారి యొక్క ఆధిక్యత అనేది పూర్తిగా తెలవనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి, బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలంటే, వాక్యం విని విశ్వసించి అంగీకరించి బాప్తిజం తీసుకోవాలి. బైబిల్లో బాప్తిజం తీసుకున్న వారి యొక్క స్థితి కానీ, బాప్తిజం ఇచ్చినటువంటి పరిస్థితి కానీ మనం చూస్తే, వాక్యము ప్రకటించబడటం అనేది ముందు జరుగుతుంది. ప్రకటించబడిన వాక్యాన్ని వాళ్ళు వినటం అనేది జరుగుతుంది. విన్న తర్వాత విశ్వసించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అంగీకరించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకుంటాం అనేది జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మరి బాప్తిజం తీసుకోవాలంటే మొట్టమొదట వినాలి. వినకోకుండా తీసుకునే బాప్తిజాలు సరైన అది బాప్తిజమే కాదు, సరైన బాప్తిజాలు లేదు, అది బాప్తిజమే కాదు. ఎందుకంటే వినుట ద్వారా ఏం జరుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యం అంటాడు. విశ్వాసము కలుగుతుంది. కాబట్టి విశ్వాసం ఎలా కలుగుద్ది అంటే వినటం ద్వారా. వినటం అనేది ఎవరిని గురించిన మాట వినటం ద్వారా విశ్వాసం కలుగుద్ది అనంటే, క్రీస్తుని గురించిన మాట వినాలి. ఎవరిని గురించి, లోకంలో ఉన్న సంగతులన్నీ, వ్యక్తిగత సాక్ష్యాలు, లేకపోతే పాత నిబంధన చరిత్రలు, రకరకాల ఈ రోజుల్లో చాలామంది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి చరిత్రల్ని, లేకపోతే పాత నిబంధనకు సంబంధించినటువంటి వివరణలు, ఇవన్నీ కూడా ఈరోజు క్రీస్తు సంఘంలో బోధించేటటువంటి పరిస్థితి ఉంది. సంఘానికి ఏం చెప్పమన్నాడు, ఏం బోధించమన్నాడు, యేసుక్రీస్తు ఏం చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించాలి. ఈ సువార్త ప్రకటించవలసిన సువార్త అనేది ఎక్కడుంది? పాత నిబంధనలో క్రీస్తుని గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఆ నెరవేర్పు ఎక్కడ జరిగిపోయింది? కొత్త నిబంధనలో జరిగిపోయింది. ఇప్పుడు కొత్త నిబంధనలో జరిగిపోయిన ఆ నెరవేర్పుకి సంబంధించిన సంగతులను ఈరోజు మనం ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, ప్రకటించాలి. మరి అలా ప్రకటించబడిన వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించి. వినుట ద్వారా విశ్వాసం ఉంటాం. వినుట క్రీస్తుని గురించిన మాట వలన. ఏ క్రీస్తుని గురించిన మాట వలన అంటే, బాలుడైన క్రీస్తుని గురించి మాట వలన కాదు, సిలువ వేయబడి మృతుల్లోండి తిరిగి లేపబడిన క్రీస్తుని గురించినటువంటి మాట. అపోస్తలులు ఎవరిని గురించి ప్రకటించారో, దేని గురించి ప్రకటించారంటే, అపోస్తలులు
మృతుల్లోండి తిరిగి లేచిన క్రీస్తుని గురించి ప్రవచించారు. అపోస్తలులు దేనికి సాక్షులు అంటే క్రీస్తు పునరుద్ధాన సాక్షులు అపోస్తలులు. కాబట్టి ప్రియులరా, మరి ఎప్పుడు బాప్తిజం తీసుకున్నారు? బైబిల్లో చూస్తే వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం తీసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వాక్యం అంగీకరించి బాప్తిజం తీసుకోవాలి. అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయంలో 36 నుంచి 38, అలాగే 41 వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36 నుంచి 38, అలాగే 41 వచనం. ఈ వచనాలు మనం చూద్దాం. 36 వచనం, మీరు సిలువ వేసిన, ఇక్కడ పేతురు చెప్తా ఉన్నాడు, యూదులతో చెప్తా ఉన్నాడు, మీరు సిలువ వేసిన యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకొనవలసినది అని చెప్పాడు. అప్పుడు వారు ఈ మాట, ఇంకా చాలా సంగతులు చెప్పాడు, మనం ఆఖరి మాటలే చదువుతున్నాం. వారు ఈ మాట విని హృదయాలు నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగ్గా, పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. కాబట్టి అతని వాక్యము 41 వచనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. బాప్తిజం ఎవరికి ఇవ్వాలి, బాప్తిజం ఎవరు తీసుకోవాలి, ఏంటి ఈ సంగతి ఏంటంటే, అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజము పొందిరి. 41 వచనం, అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అతని వాక్యము ఎవరి గురించి చెప్పాడు? క్రీస్తుని గురించి చెప్పాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఏ మాటలు విని, ఏ మాటలు మీలో కార్యసిద్ధి కలుగుతున్నాయి? మీరు బాప్తిజం తీసుకుంటానికి ఏ వాక్యం ప్రేరేపిస్తపడుతుంది? ఒకసారి ఆలోచించండి. వ్యక్తిగత సాక్ష్యాలు ప్రేరేపిస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి. లేకపోతే అనుభవ సాక్ష్యాలు ప్రేరేపిస్తున్నాయా బాప్తిజం తీసుకుంటానికి? లేకపోతే మీ అత్తగారు తీసుకుంటున్నారని మీరు తీసుకుంటున్నారా? కోడలు తీసుకుందని అత్తగారు తీసుకుంటున్నారా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అసలు బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నారు? బాప్తిజం వాక్యం విని, వాక్యము విన్న తర్వాత బాప్తిజం తీసుకుంటున్నారా? అయితే విన్న వాక్యం ఏ వాక్యం? మీ ఆత్మల్లో కార్యసిద్ధి కలిగజేసే వాక్యమేనా? మరి మీలో ఆ వాక్యమే విశ్వాసాలని మీలో కార్యసిద్ధి కలిగజేస్తుందా? వినడం ద్వారా విశ్వాసం, వింటే క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం కలుగుతుందంటే క్రీస్తుని గురించిన మాట వింటున్నారా లేదా? ఒకసారి ఆలోచించండి. మనం తీసుకున్న బాప్తిజాలు కరెక్టేనా కాదా? నేను ముందే చెప్పా, మొదటి క్లాస్లో చెప్పా, మనం ఎక్కిన బస్సు కరెక్ట్ కాకపోతే మనం ఏం చేస్తాం? గౌక్కుని దిగిపోయి వేరే బస్సు ఎక్కుతాం. ఈ లోకంలోనే ఈ లోక సంబంధమైన ప్రయాణంలోనే మనం వెళ్ళే ఊరు వెళ్ళకపోతే మనం ఎక్కిన బస్సు దిగిపోతామే, మన ఊరు చేరమని. మరి ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులు ఉన్నారు, మన పరిస్థితి పరలోకంలో ఉన్నాయి. మరి పరలోకం చేరుకోవాలంటే నువ్వు తీసుకున్న బాప్తిజం కరెక్టే ఉండాలి. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, చూడలేడు అంటాడు. వాక్యమూలమైన జన్మించాలి. మరి జన్మించాలంటే మనం తీసుకున్న బాప్తిజాలు కరెక్ట్ అయినగా ఉండాలి. కాబట్టి మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? సత్యవాక్యాన్ని వింటున్నారా? రక్షణ సువార్తను వింటున్నారా? సత్య సువార్తను విని రక్షణ సువార్తను, సత్యవాక్యాన్ని విని రక్షణ సువార్తను వినటం ద్వారానే మనలో వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రించబడతాం. ఎఫ్సీ పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వచనం, ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, అనగా మీ రక్షణ సువార్త అంటే ఎవరిని గురించింది? వ్యక్తిగత సాక్ష్యాలా? ఒకసారి ఆలోచించండి. రక్షణ సువార్త అంటే ఏంటి? రక్షణ సువార్త ఏది రక్షిస్తుంది? ఏ సువార్త రక్షిస్తుంది? ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వల్ల మీరు రక్షించబడతారంటాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు అక్కడ చూస్తే పౌలు గారు చెప్తున్నారు, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరిచేది, దాని అందే మీరు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం అర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా మీకు సువార్త ప్రకటించుతానో ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకుని ఉన్నలా ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందేవారై ఉంటారు అంటాడు. కాబట్టి ఆలోచించేయండి. ఏ వార్తను వింటున్నారు? ఏ సువార్తను వింటున్నారు? రక్షణ సువార్త వినాలి. ఆత్మలను రక్షించే సువార్త వినాలి. సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతున్నాం. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని వినాలి, సువార్తను వినాలి, విని విశ్వసించి అప్పుడు బాప్తిజం తీసుకోవాలి.
వాక్యం వినకుండా తీసుకునేది బాప్తిజం సరైనది కాదు. మరొక సంగతి మనం చూద్దాం. మరొక సంగతి, ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఫిలిప్పు చెప్పిన సువార్త విని బాప్తిజం తీసుకున్న సందర్భం బైబిల్లో ఉంది. నపుంసకుడు ఫిలిప్పు చెప్పిన సువార్త విన్నాడు. సందర్భం ఏ సందర్భం దాని గురించి బైబిల్లో రాయబడింది. దాని గురించి మనం పరిశీలన చేద్దాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 26వ వచనం కానించి 39వ వచనం వరకు ఒక రాయబడిన సంగతులు మనం పరిశీలన చేద్దాం. ప్రభుదూత నీవు లేచి, ప్రభుదూత ఫిలిప్పుతో చెప్తా ఉన్నాడు. ప్రభుదూత చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజకు పోవు అరణ్య మార్గమున కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే కింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. చూడండి, ధనాగారపు మంత్రి అంట, ఫైనాన్స్ మినిస్టర్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుని ఆరాధించడానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. వచ్చి తిరిగి వెళ్తున్నాడంట. 28వ వచనం, అతడు తిరిగి వెళుతూ తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెరూషలేము గ్రంథము చదువుతుండెను. చూడండి, ఫైనాన్స్ మినిస్టరు ఆరాధించడానికి వచ్చాడు. వచ్చేసి తిరిగి వెళ్ళిపోతున్నాడు. రథం మీద వెళ్తున్నాడు. వెళ్ళేవాడు ఏం చూస్తాడు? పక్కన అక్కడే ఉంది, ఇక్కడే ఉంది, అవన్నీ ఇదేంటి చూడాలి. కానీ ఏం చదువుతున్నాడంట? యెషయా గ్రంథం చదువుతున్నాడంట. చూడండి ఎంత ఆసక్తి కలిగినటువంటి వాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనుము అంటాడు. ఆత్మ అంట ఫిలిప్పుతో రథం దగ్గరికి వెళ్ళు, కలుసుకో అని చెప్పాను. ఫిలిప్పు పరిగెత్తుకుని పోయి ఆ ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించగలుగుతావా అని నపుంసకుడిని అడిగాడంట. అడిగితే నపుంసకుడు అంటున్నాడు, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పాను. చదువుతున్నాడు కానీ రాయబడినది ఎవరి గురించో కూడా తెలియదు, ఊరినే చదువుతున్నాడు. చూడండి, ఆసక్తి అంతవరకే ఉంది ఆయనకి. అయితే రథము ఎక్కి తనతో కూర్చుండమని పిలుపును మరి వేడుకొనేను. నపుంసకుడు వేడుకున్నాడు, రథము ఎక్కు అనేసి ఎక్కించుకున్నాడు. అతడు లేఖనము చదువుతున్న భాగం ఏదనగా, ఏ భాగం చదువుతున్నాడు నపుంసకుడు? ఏదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఏలాగు మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరించరు. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్తున్నాడు? ఇది చదివి ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు? చదువుతున్నాడు. యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఎవరి గురించి ప్రవక్త చెప్తున్నాడో తెలియదు. ఆయనకి ప్రశ్న అడుగుతున్నాడు ఫిలిప్పుని, ఎవరి గురించి చెప్తున్నాడు? తన్ను గురించా అంటే ప్రవక్త గురించి రాయబడిందా, లేకపోతే వేరొకని గురించి రాయబడిందా? వేరొకని గురించా? దయచేసి నాకు తెలియపరచు, నాకు తెలుపమని ఫిలిప్పును అడుగుతున్నాడు, ఎవరి గురించి రాయబడింది? అందుకు ఫిలిప్పు చూడండి ఏం చెప్తున్నాడు? నోరు తెరిచి అంటే అలాంటి ఉసరాలు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించి సువార్త ప్రకటించాను. చూడండి ఏం ప్రకటించాడు? యేసును గురించి సువార్త ప్రకటించాడు. ఆ లేఖన భాగాన్ని బట్టి యేసును గురించి సువార్త ప్రకటించాడు. అప్పుడు ఏం జరిగింది అంటే చదివితే ఆ తర్వాత సువార్త ప్రకటిస్తే విన్న తర్వాత ఏం జరిగింది? వారు త్రోవన వెళ్ళుతుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. చూడండి, ఆజ్ఞాపించాడు. రథము నడుపుతున్న వారికి ఆజ్ఞాపించాడంట. రథము నిలుపు అంటాడు. పిలుపుతా అంటాడు, అదిగో నీళ్ళు అంటున్నాడు.
బాప్తిజం ఇచ్చడానికి నాకు ఆటంకం ఏంటి అంటాడు. 37వ వచనం, ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు కూడా నీళ్లలోకి దిగారంట. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిజం ఇచ్చాడు. వారు నీళ్లలో నుండి వెలుపలికి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ఫిలిప్పు నపుంసకుడికి బాప్తిజం ఎప్పుడు ఇచ్చాడు? యేసును గురించినటువంటి సువార్త ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన తర్వాతే బాప్తిజం ఇచ్చిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి? సువార్త వినే బాప్తిజం తీసుకుంటున్నావా? వాక్యాన్ని విని బాప్తిజం తీసుకుంటున్నావా? క్రీస్తుని గురించిన సువార్తేనా వినేది? క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించిన సువార్తేనా? క్రీస్తు పునరుద్ధాన సంబంధమైన సువార్తేనా? క్రీస్తు మరణం ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి? క్రీస్తు పునరుద్ధానం ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి? మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నామా? క్రీస్తు మరణంలోనూ ఆయన పునరుద్ధానంలోనూ మనకి కలిగినటువంటి ఆధిక్యతలు, మహిమలు, గొప్పతనాలు ఏమిటి అనేసి గుర్తించి ఆ పైన వాటి కోసమే బాప్తిజం తీసుకుంటున్నామా? లేకపోతే బాప్తిజాలు భూ సంబంధమైన వాటి కోసం తీసుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. చాలామంది భూ సంబంధమైన వాటి యందు లక్ష్యముస్తున్నారు. భూ సంబంధమైన వాటినే కోరుకుంటున్నారు. దానికోసమే యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు. భూ సంబంధమైన వాటిని లబ్ధి పొందటానికి వాటి కోసమే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. చెప్పేవాళ్ళు కూడా చెప్తున్నారు, యేసుని నమ్ముకోండి, మీకు మంచి జరిగిపోద్ది, యేసుని నమ్ముకోండి, మీకు కారు కొంటారు, ఇల్లు కొంటారు. వాళ్ళు యేసుని నమ్ముకున్నారు, 2 ఇళ్ళు కొన్నారు, వీళ్ళు యేసుని నమ్ముకున్నారు, ఫలానా అయింది, 4 పిల్లలు పుట్టేశారు, వాళ్ళకి అయింది, వీళ్ళకి ఇదైంది. ఇదంతా లోక సంబంధమైన సంగతులే బోధిస్తూ ఉన్నారు. నరకానికి వెళ్ళిపోతారు. ఈ బోధ అనేది సరైనది కాదు, సువార్త కాదు అది. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించిన సువార్త, ఆత్మకు కలిగిన ఆశీర్వాదాన్ని గురించినటువంటి వాక్యము చెప్పాలి, సువార్త చెప్పాలి. అది చెప్పకుండా లోకమే చెప్తా ఉన్నారు. చూద్దాం ప్రియులారా, ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులు, స్త్రీలు బాప్తిజం పొందారంట. ఇక్కడ సమరయ పట్టణంలో మనం చూస్తున్నాం. చూద్దాం, ఫిలిప్పు దేవుని వాక్యాన్ని బోధించాడంట. యేసుక్రీస్తు నామాన్ని గురించి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మారు. అంటే అతను చెప్పే మాటల్ని విన్నారు, నమ్మి అప్పుడు బాప్తిజం తీసుకున్నారంట. అది ఎక్కడుందో? అపోస్తుల కార్యాల్లో 8వ అధ్యాయంలో 12 నుంచి 13 వచనాలు ఉన్నాయి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మిరి. అంటే అతను చెప్పిన వాటిని నమ్మారు. పురుషులను, స్త్రీలను బాప్తిజం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొందెను. ఫిలిప్పును ఎడబాయకుండా కొన్ని సూచక్రియలను, గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందాడంట. సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారా? దేవుని వాక్యాన్ని విన్నారు, అంగీకరించారు, బాప్తిజం తీసుకున్నారు. ఫిలిప్పు ఎవరి గురించి చెప్పుకున్నాడు? తన గురించి చెప్పుకున్నాడా? తన వ్యక్తిగత సాక్ష్యాలు చెప్పాడా? కాదు. క్రీస్తుని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటన చేశాడు. ఇప్పుడు ఎవరి గురించి సువార్త ప్రకటన చేస్తున్నారు? ఎవరి గురించినటువంటి వాక్యం వింటున్నారు? ఒకసారి మనం పరిశీలన, ఎవరి గురించి వాక్యం విని బాప్తిజం తీసుకుంటున్నారు? మనం తీసుకున్న బాప్తిజం కరెక్టేనా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మరొక సంగతి మనం చూద్దాం. పౌలు శీలలో దేవుని వాక్యమును బోధించిన తర్వాత చెరసాల నాయకునికి, అతని ఇంటి వారికి బాప్తిజం ఇచ్చారు. పౌలు శీలలో చెరసాలలో వేయబడినప్పుడు, మరి చెరసాలలో వేయబడి, చెరసాల తలుపు మొదలైపోతే అందరూ ఖైదీలు వెళ్ళిపోయారని తాను పొడుచుకోబోతుంటే, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు చంపుకోబోక అని చెప్పాడు. ఆ సందర్భంలో చెరసాల నాయకుడు, ఐలారా రక్షణ పొందడానికి ఏం చేయాలంటే, ప్రభువైన యేసునామం ముందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడు అంటే, ఆ రాత్రి గడియలోనే, ఆ రాత్రే ఏం చేశాడంటే, మరి చెరసాల నాయకుడికి, అతని ఇంటి వారికి కూడా వాక్యాన్ని ప్రకటించి ఆ తర్వాత ఆ రాత్రి గడియలోనే బాప్తిజం ఇచ్చిన సందర్భాన్ని లేఖనాల్లో రాయబడి ఉంది. చదువుదాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 16 నుంచి 34వ వచనం వరకు రాయబడినటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం.
చూద్దాం ప్రియులరా. మేము ప్రార్థనకు వెళ్ళుతుండగా పూతోనోను దయ్యం పట్టిందే సోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురు వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుని యొక్క దాసులు, వీరు మీకు రక్షణ సువార్తను ప్రకటించువారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపించున్నామని ఆ దెయ్యముతో చెప్పగా వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభమును పోయననే చూచి పౌలును శీలను గ్రామము యొక్క సావిడిలోనికి సావిడిలోనికి అధికారుల వద్దకు ఈడ్చుకుని పోయారంటారు. అంతటా న్యాయాధిపతుల వద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రకటించుచు మరి మన పట్టణమును గలిబిలి చేయుతున్నారని చెప్పాను. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసెను. వారిని బెత్తములతో కొట్టవలన ఆజ్ఞాపించరు. వారు చాలా దెబ్బలు కొట్టించి వారిని చెరసాల వేసి భద్రముగా కనిపెట్టవలన చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించాడు. అయితే చెరసాల్లో కొట్టారు. కొట్టిన తర్వాత చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి సార్, ఎలా తప్పించుకోవాలి, ఏంటి బాధలేంటి, ఏ కష్టాలేంటి, ఈ దెబ్బలేంటి మనకి అనేసి ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. ఏం చేస్తున్నారంటే 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీవలు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుతున్నారు. ఖైదీలు వింటున్నారంట. చూడండి, ఎప్పుడు మధ్యరాత్రి వేళ వీళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, ఖైదీలు వింటున్నారంట. అప్పుడు ఏం జరిగింది? 26వ వచనం, అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరవబడెను, అందరి బంధకాలు ఊడెను. అంతటా చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపు వేసి ఉన్నవని తెరిచి ఉండుట చూచి, తలుపులన్నీ తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయారని కత్తి దూసి తన్ను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు అంటున్నాడు, నీవు ఏ హాని కూడా చేసుకునవద్దు, మేమందరమును ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుతూ పౌలు శీలకు సాగిలపడ్డాడు. మేము ఇక్కడే ఉన్నాం, వేరే వాళ్ళు అయితే పారిపోతారు, కానీ మేము ఇక్కడే ఉన్నాం అంటున్నాడు. అందుకు వారు ప్రభు అయిన యేసునామం ముందు విశ్వాసం ఉంటూ నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదునని చెప్పి అతనికి అతని ఇంటి వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. చూడండి, ప్రభు అయిన యేసునామం ముందు విశ్వాసం ఉంటూ నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని చెప్పేసి అక్కడే ఆగిపోలేదు. అతనికి అతని ఇంటి వారు 32వ వచనం, అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించి ఏం చేశారో 33వ వచనం, ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగిన వెంటనే అతని ఇంటి వారందరినూ బాప్తిజము పొందిరి. మరియు అతడు వారిని ఇంటిలోనికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడమైతే తన ఇంటి వారందరితో కూడా ఆనందించను అంటాడు. కాబట్టి ప్రియులరా, ఎప్పుడు వాక్యం ప్రకటించారంటే మధ్యరాత్రిలోనే. ఎప్పుడు బాప్తిజం ఇచ్చారంటే మధ్యరాత్రిలోనే బాప్తిజం ఇచ్చారు. వాక్యం ప్రకటించుకోకుండా బాప్తిజం ఇవ్వచ్చు కదా? నో, వాక్యం ప్రకటించుకోకుండా, వాక్యం వినకోకుండా తీసుకునే బాప్తిజాలు సరైన బాప్తిజాలు కాదు. దానివల్ల రక్షణ దొరకదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. వినాలి, విశ్వసించిన వాళ్ళు బాప్తిజం తీసుకోవాలి, విశ్వసించిన వాళ్ళు విశ్వసించాలంటే వినాలి. అపోస్తుల కార్యము 18వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే, ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్తు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులు అనేకులు విని విశ్వసించి బాప్తిజం పొందిరి. కొరింథీయులు అనేకులు విని విశ్వసించి బాప్తిజం పొందిరి అనేసి అక్కడ రాయబడింది. ఇంకా ప్రియులారా, అనేక మంది వింటున్నారు కానీ విన్న వారితో కలిసి ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. వాక్యం వింటున్నారు కానీ వాక్యం అనేది నిష్ప్రయోజనమైపోయేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా, ఒకసారి వారికి ప్రకటించబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటించబడిందంట. కానీ వారు విని
వినిన వారితో విశ్వాసం కలిగి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది అంటాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అలాగే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. విని ఏం చేశానంట? కోపం పుట్టించానంట. మాకు ఈ వంటకాలు సరిపోవట్లేదు, మేము తిరిగి వెళ్ళిపోవాలి, మాకు ఐగుప్తులోనే బాగా ఉందని కోపం పుట్టించారంటే ఎవరు అంటే మోషే చేత నడిపించబడిన వాళ్ళు. ఐగుప్తు బానిసత్వం నుంచి నడిపించాడు వాళ్ళని. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఐగుప్తు నుంచి మోషేకి కోపం పుట్టించారంట. విన్నారు. అయితే మన పరిస్థితి ఎలా ఉంది? వింటున్నామా? విన్న వాక్యం మనలో మనకి నిష్ప్రయోజనం అయిపోతుందా? చాలామంది తింటున్నారు కానీ ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వచ్చి మా వాడు రోజు బాగా తింటున్నాడండి, అయినా కూడా బక్కగానే ఉంటున్నాడు అంటున్నాడు. ఏంటి అంటే తింటున్నాడు, ఈరోజునానికి వెళ్తున్నాడు, పేగుకు పట్టట్లేదు, కడుపు పట్టట్లేదు, లేకపోతే ఒంటికి పట్టట్లా. తింటున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండు ఈక్వల్ అయిపోతుంది. 2 = 2 అవుతుంది అనమాట. కాబట్టి 2 - 2 అయితే ఏమవుతుంది? 0. ఆన్సర్ ఏమవుతుంది? 0. కాబట్టి ప్రియులారా, విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోతుందా? మనకి ప్రకటించినట్టు వారికి కూడా సువార్త ప్రకటించబడిందంట. వారు విన్న వారితో కలిసి ఉండలేదు కనుక వారికి విన్న వాక్యము నిష్ప్రయోజనమైంది. మనకు కూడా మనం వింటున్నామా? విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోతుందా? వాక్యము నిష్ప్రయోజనం చేస్తున్నామా? నీ జీవితాన్ని మార్చుకోవట్లేదా? ఒకసారి ఆలోచించుకోవాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో నేడు మీరు ఆయన శబ్దము విని కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక అంటున్నాడు. మీ హృదయాల్ని కఠినపరచుకోవద్దు. మీరు ఆయన శబ్దం వింటున్నారు, ఇప్పుడు వాక్యం ద్వారా విన్నారు, మారుమనసు పొందండి, పాప క్షమాపణ యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోండి. ఒకవేళ మీరు తీసుకున్న బాప్తిజాలు కరెక్ట్ కాకపోతే ఇమీడియట్ యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోండి. వినండి, వాక్యం వినండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించి అప్పుడు బాప్తిజం తీసుకోండి. కానీ వాక్యం వినకోకుండా విన్న వాక్యం కూడా సువార్త కాకుండా లోక సంబంధమైన సంగతులు విని వాటికి సంబంధించిన సంగతులు లోక సంబంధమైన సంగతులు విని బాప్తిజం తీసుకుంటాం వల్ల నీకేమీ ప్రయోజనము ఉండదు. హెబ్రీ పత్రిక 3:8 నేడు మీరు ఆయన శబ్దం వినేళ్ళ అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను హృదయాల్ని కఠినపరచుకొనకుడి అనేసి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఏం చేయాలంటే వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. క్రీస్తు వాక్యం మీ హృదయంలో భద్రపరుచుకోవాలి. మొదట మీరు దేన్నైతే విన్నారో అది మీలో నిలవనివ్వాలి. చూడండి, ఎందుకు రోజు తింటున్నాడు, బాగా తింటున్నాడు కానీ లాభం అవ్వట్లేదు అంటే ఎందుకంటే నిలవట్లేదు, బయటికి వెళ్ళిపోతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2:24 చెప్తున్నాడు. అయితే మీరు మొదటి నుండి దేన్ని వింటారో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచినట్లా మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుస్తారు అంటాడు. మీరు విన్నది మీలో నిలిస్తే మీరు కుమారుని యందు తండ్రి యందు నిలుస్తారు. కాబట్టి ఏం చేయాలి? సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. కొలస్సీ 3:16. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనం విని బాప్తిజం తీసుకున్నామా? విని బాప్తిజం తీసుకుంటే విన్నది మరి సరైన వాక్యమేనా? క్రీస్తుని గురించిన వాక్యమేనా? రక్షణ సువార్తేనా? రక్షణకు సంబంధించిన వాక్యమేనా? క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించిన వాక్యమేనా? మరి ఎలాంటి వాక్యాన్ని విన్నాం? మరి ఒకసారి ఆలోచించేది. పాత నిబంధన చరిత్రల, వ్యక్తిగత సాక్ష్యాల, లేకపోతే ఇంకా ఎలాంటిది? లోక సంబంధమైన సంగతుల ఎలాంటి సంగతి మీరు వింటున్నారు? ఎలాంటి సంగతి మీరు విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి మీరు బాప్తిజం తీసుకున్నారు? మీ బాప్తిజం కరెక్టేనా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. వాక్యం దగ్గర రావాలి. వాక్యం దగ్గరికి వచ్చి మీ విశ్వాసాన్ని, మీ యొక్క తీసుకున్న బాప్తిజాన్ని పక్కన పెట్టండి. తీసుకున్న బాప్తిజం కరెక్టా కాదా తెలుసుకోండి. అలా తెలుసుకుంటే మీరు విన్న వాక్యము మీకు ప్రయోజనం అవుద్ది. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.